హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు ఎపిసోడ్లో శివపార్వతమ్మ కోపంగా మాధురిని అజయ్ని బలవంతంగా లాక్కొని వచ్చి ఇంటి నుంచి గెంటేసి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరిచి కోపంగా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. అజయ్ మాత్రం వెళ్ళిపోలేక అక్కడే నిలబడితే ఇక శివపార్వతమ్మ మాత్రం కోపంగా వెళ్ళిపోండి అని అరుస్తుంది. ఇక అజయ్ చేసేది ఏమీ లేక ఇక మాధురిని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడేమో అనుపమ అందరి ముందు కుప్పగూలిపోయి కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక అనుపమని మాత్రం దమయంతి కోపంగా చూస్తూ ఉంటే ఇక శివరాం, ఇంకా చిన్ని కృష్ణ, ఇక శౌర్య అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక శివపార్వతమ్మ హస్బెండ్ మాత్రం అనుపమని ఆ స్థితిలో చూసి ఏడ్చేస్తూ ఉంటాడు. ఇక కట్ చేస్తే ఇక మాధురి అజయ్ ఇంటి వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. అజయ్ మాత్రం ఇల్లు వదిలి వెళ్ళలేక వెనక్కి తిరిగి శివపార్వతమ్మని చూస్తూ నడుస్తూ ఉంటాడు. ఇక శివపార్వతమ్మ మాత్రం అజయ్ వీళ్ళందరినీ వదిలేసి మాధురితో వెళ్ళిపోవడం జీర్ణించుకోలేక బాధపడి గట్టిగా ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక మాధురి తనతో అజయ్ మనస్ఫూర్తిగా రావట్లేదని వాళ్ళ అమ్మనే చూస్తూ ఆ ఇంటినే చూస్తూ వస్తున్నాడని ఇక అజయ్ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శివపార్వతమ్మ అది చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. పైకి మాత్రం కోపంగా ఉంటుంది. ఇక్కడేమో అనుపమ ఆ గతమంతా గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటే సేమ్ జైల్లో ఉన్న అజయ్ కూడా సేమ్ అదే గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరు ఒకేసారి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక గతంలో ఏం జరుగుతూ ఉంటుందంటే ఇక అనుపమ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే దమయంతి మాత్రం జరిగింది కదా మంచి శాస్తి అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇక మాధురి అజయ్ని కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇక అజయ్ మాధురి శాశ్వతంగా ఇంటిని వదిలి వెళ్ళిపోతారు. ఇక శివపార్వతమ్మని తట్టుకోలేక ఏడుస్తూ కింద మీద పడుతూ ఇంట్లోకి వచ్చి అనుపమ ఏడుస్తూ ఉండడం చూసి ఏం చెప్పలేక అనుపమ ముందు నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరూ కామ్గా అనుపమని చూస్తూ ఉంటే ఇంతలో మాధురి వాళ్ళ తాతయ్య బాధపడుతూ ఏడుస్తూ అనుపమ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని అనుపమ క్షమాపణ చెప్తూ తన 2 చేతులతో దండం పెట్టి నన్ను క్షమించమ్మా, తప్పు చేసిన వాళ్ళే తప్పు చేసామన్న పశ్చాత్తాపం లేకుండా దర్జాగా వెళ్ళిపోతున్నారు. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? సీతమ్మ లాంటి దానివి నువ్వు. నీ కన్నీళ్లు ఇంట రాల్చకమ్మా. నీ కన్నీళ్లు భూమి మీద పడితే భూమి గుండె కూడా భారం ఎక్కుతుంది. నా మనవరాల మాధురికి తల్లిదండ్రులు లేరని గారాభంగా పెంచాలనుకున్నాను, అలాగే పెంచాను. దారి తప్పింది ఎక్కువైందని మధ్యలో తెలిసినా కానీ అప్పటికే నా చేజారిపోయింది. ఏం చేయలేకపోయాను. ఇప్పుడు ఈ ఇంటినే ముక్కలు చేసేసింది. అమ్మా, నిన్నెలా ఓదార్చాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ తప్పు నాదే, నన్ను క్షమించమ్మా అని దండం పెట్టి ప్రాధేయపడుతూ ఉంటే ఇంతలో దమయంతి కోపంగా మీరెందుకండి దండం పెట్టి క్షమాపణ అడుగుతున్నారు? ఇవి తప్పు ఆమెదే. ఈవిడ నిజంగానే దేవత. ఆ మాధురి వరం అడక్క ముందే మా అన్నయ్యని ఇచ్చేసింది, పెళ్లి చేసుకొని వచ్చేశారు. మా అమ్మ మా నాన్న మా అన్నయ్య నిలదీయమని ఎన్నిసార్లు అడిగినా నిలదీసిందా? లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకొచ్చిన వాళ్ళ ముందు ఈవిడ మంచిదవ్వాలని. చుట్టూ నిలబడి చూస్తున్న మనం త్యాగశీలివమ్మ అని మనం ఏమని చూసి పొంగిపోవాలని అంటూ ఉంటే ఇంతలో చిన్ని కృష్ణ అలాంటావేంటక్క, అసలే వదిన అన్నయ్య వెళ్ళిపోయాడన్న బాధలో ఉంటే అంటే వెంటనే దమైంది కోపంగా ఇంకెలా అనాలి తమ్ముడు గారు? అమ్మ తర్వాత ఇంటికి పెద్ద అన్నయ్య అనుకున్నాం. ఎందుకు? అన్నయ్య వయసులో పెద్దవాడని కాదు కదా, చదువుకున్నవాడని, తెలివైన వాడని, అన్నీ తెలిసిన వాడని. అవును కదా? అలాంటి అన్నయ్య ఈవిడి గారిని కాదని ఆ మాధురిని పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికి తీసుకొచ్చాడు. అలాంటప్పుడు ఎవరి తప్పు? ఈవిడిదే కదా. అసలు నా డౌట్ ఏంటి అంటే ఇన్ని రోజులు వీళ్ళిద్దరూ అన్యూన్యంగానే ఉన్నారా లేక అలా నటించారా అంటూ ఉంటే ఇంతలో శివరాం దమయంతి అలా మాట్లాడుకు, అసలే అనుపమ బాధలో ఉంటే మాటలతో ఇంకా బాధపెడతావేంటి అంటే ఇక దమయంతి కోపంగా 25 సంవత్సరాల ప్రేమను పంచిన అన్నయ్య ఇక కళ్ళ ముందు ఉన్నాడు అన్న బాధతో వస్తున్న మాటలండి ఇవి. అంతేకాని ఈవిడిగారిని తిట్టాలని ఏం కాదు అంటే ఇంతలో శివపార్వతమ్మ హస్బెండ్ కూడా ఏడుస్తూ ఇంటిని మాత్రమే చక్కదిద్దుకోవడం జీవితం కాదనుపమ. నీ భర్త మీద నీకున్న అతి ప్రేమ, అతి నమ్మకమే ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేసేశాయి. మాకు కన్న కొడుకుని కూడా లేకుండా చేసేశాయి. అజయ్ని ప్రాణంగా చూసుకునే మీ అత్తయ్య అజయ్ బ్రతికుండంగానే పిండం పెట్టేసింది. ఇవన్నీ చూడ్డానికైనా మేమింకా బ్రతికుంది అనుపమ అని గుండె పగిలేగా ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో శివపార్వతమ్మ ఏమండి, ఇప్పుడు దాకా ఏం జరిగిందని కాదు, ఒకటి మాత్రం నిజం. అనుపమ ఈ ఇంటి పెద్ద కూతురు. అజయ్ అన్నవాడు చచ్చిపోయాడు. ఈ ఇంట్లో అజయ్ అన్న పేరు వినిపించడానికి వీల్లేదు. ఎవ్వరూ వాడి గురించి ఆలోచించడం కానీ వాడి పేరు పిలవడం కానీ చేయకూడదు. చిన్ని కృష్ణ, ఈ ఇంట్లో అజయ్కి సంబంధించిన ప్రతి వస్తువు కనిపించకూడదు. కాల్చి బూడిద చేసేయి. అందరి మనసులో ఉన్న వాడి మీద ప్రేమ కూడా. అంటే వెంటనే దమయంతి కోపంగా ఏంటమ్మా, ఈవిడి గారి కోసం సొంత రక్తాన్నే కాదనుకుంటావా? నువ్వు ఈవిడి కన్నీళ్ళకి కరిగిపోయి మహారాణిలా చూసుకున్నా
మాతో సహా ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా ఈమెని చేతగాని దానిలాగే చూస్తారు అంటే వెంటనే శివపార్వతమ్మ అనుపమ చేతగాంది కాదు, ప్రేమ, భర్త మీద ప్రేమ, ఆ ప్రేమ ఎంత తప్పునైనా సరే క్షమించే గుణం ఉంటుంది. ఆ విషయంలో అనుపమ ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. వాణ్ణి తప్పు చేసేలా పెంచింది నేను, అందుకే నాకు నేనే శిక్ష వేసుకున్నాను అంటే వెంటనే దమయంతి కోపంగా, అయితే పిండ ప్రదానం చేయడం ఏంటమ్మా అంటే వెంటనే శివపార్వతమ్మ కూడా కోపంగా, పురాణాల్లో పరశురాముడు కూడా చెప్పింది ఇదే, ఎక్కడి తప్పుని అక్కడే సంహరించాలి, సంహరించడంలోనే హరి ఉంది, అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అంటే ఇంతలో శివపార్వతమ్మ హస్బెండ్, మరి అనుపమ సంగతి ఏంటి, అనుపమ భవిష్యత్తు ఏంటి శివ అంటే ఇలాగే ఏడుస్తూ కూర్చొనిద్దామా అంటే ఇంతలో దమయంతి కోపంగా, ఈమెను ఎలాగో అపశకనం లాంటిదే నాన్న, బయటికి పంపిస్తే సరి అంటే వెంటనే శివపార్వతమ్మ కోపంగా దమయంతి అని అరిస్తే దమయంతి మాత్రం, అవునమ్మా ఈమెకి కడుపున కాయ కాసింది లేదు, ఇంకెలాగో పిల్లలు పుట్టరు, పుట్టి మా నాన్న ఎక్కడా అని అడిగే అవకాశమే లేదు, సమాధానం చెప్పే పనే లేదు, ఈవిడి గాన్ని బయటికి పంపించేస్తే రోజు పొద్దునే లేచి ఈవిడ మొహం చూసే పని తప్పుతుంది అంటే ఇక వెంటనే శివపార్వతమ్మ కోపంగా దమయంతి చెంప చెల్లుమనిపించి, నోరు మూయ్, అనుపమని ఒక్క మాట నన్నన్నట్టే, తన భర్త తనకు అన్యాయం చేసి వెళ్ళిపోయినా తను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, తనలో తానే బాధపడుతూ లోపలే కుమిలిపోతూ ఉంటుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా అనుపమ ఈ ఇంట్లోనే ఉంటుంది అంటే దమయంతి మాత్రం కోపంగా, రేపు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈమెను ఏమని పరిచయం చేస్తావమ్మా అంటే వెంటనే శివపార్వతమ్మ తన గుండెల మీద చేయి పెట్టుకొని గర్వంగా, నా పెద్ద కూతురు అని పరిచయం చేస్తాను, ఎవరికైనా ఏమన్నా అనుమానం ఉన్నా ఏమన్నా అడగాలన్నా అడగొచ్చు అంటే వెంటనే చిన్ని కృష్ణ, అక్కకి నువ్వు ఇంత అర్థమయ్యేలాగా చెప్తే ఇంకెవరేమన్నా ఏమన్నా అడుగుతారా అమ్మా, నువ్వు తీసుకునే నిర్ణయం కరెక్టే, ఇప్పుడు నీ ఓదార్పు అండదండలే వదినకి అవసరం అమ్మా అంటాడు. ఇక వెంటనే శివపార్వతమ్మ హస్బెండ్ కూడా కోడల్ని కూతురుగా చూసుకోవాలన్న నీ ఆలోచన చాలా గొప్పది శివ, ఇక నీ నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు శివ అంటాడు. తర్వాత శౌర్య ఏడుస్తూ కూర్చోన్న అనుపమ దగ్గరికి వెళ్ళి కూర్చొని అనుపమ కన్నీళ్లు తుడిచి, మామయ్య వెళ్ళిపోయాడని నువ్వేం బాధపడకు అత్తయ్య, నేను పెద్దయ్యాక నిన్ను చాలా బాగా చూసుకుంటాను అనగానే అనుపమ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మమ్మకి పెద్ద కూతురు అంటే నాకు పెద్దమ్మవే కదా, నేను నిన్ను అలానే చూస్తాను, నేను అమ్మలాగా చూస్తాను, నేను అమ్మ అనే పిలుస్తాను అంటే ఇక ఆ మాటలకి అనుపమ సంతోషంగా శౌర్యని పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటుంది. అందరూ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు శౌర్య చేసిన పనికి. దమయంతి మాత్రం కోపంగా, శౌర్య ఇటు రారా, ఆవిడ తెల్లైతే మరి నేనెవరిని రా అని అరుస్తూ ఉంటే ఆ మాటలు ఎవ్వరూ పట్టించుకోరు. శివపార్వతమ్మ అనుపమతో, అనుపమ నీకు శౌర్య రూపంలో ఆ దేవుడు ఒక బిడ్డనిచ్చాడు, ఇక నువ్వు ధైర్యంగా బతకొచ్చు, కన్నీళ్లతో ఎరుపెక్కిన కళ్ళతో ఆ దేవుణ్ణి గతాన్ని మర్చిపోయేంత మతుమరిపి ఇవ్వమని వేడుకో అని ఇక అనుపమని చూస్తూ ఉంటుంది. అనుపమ శౌర్యని పట్టుకొని అలాగే ఏడుస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. దమయంతి మాత్రం కోపంగా చూస్తుంది. ఇక ఇంతటితో గతం అయిపోతే ప్రస్తుతంలో అనుపమ అదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ జైల్లో అజయ్ కూడా సేమ్ అదే అంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక అనుపమ ఆలోచిస్తూ, మీరు వెళ్ళిపోయి తప్పు చేయలేదండి, మీరు వెళ్ళిపోతుంటే ఆపకుండా, మీరు వెళ్ళిపోతే నా భవిష్యత్ ఏంటి, నేనేమైపోతానని ఆలోచించకుండా మీరు మాధురి మీద ప్రేమతోనే వెళ్ళిపోతున్నారు అనుకొని నాకు నేను సర్ది చెప్పుకోవడం వల్ల ఈరోజు నా జీవితం ఇలా నాశనం అయిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ జైల్లో అజయ్ తన చేతులను చూసుకుంటూ, ఈ చేతులతో నీకు తాళి కట్టాను, ఈ చేతులతోనే నీకు బొట్టు పెట్టాను, ఈ చేతులతో నీకు గాజులు వేశాను, కానీ నిన్ను పట్టుకున్న ఈ చేతులే నిన్ను వదిలేశాయి అని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ అనుపమేమో మంచితనం ఉంటే 10 మంది మెచ్చుకుంటారేమో, కానీ అదే మంచితనం కాస్త ఎక్కువ అయితే ఆ 10 మందిలో చులకన అయిపోతాం, ఇది తెలుసుకునేసరికి నా సౌభాగ్యం నా నుంచి చాలా దూరం అయిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ అజయ్ బాధపడుతూ, నేను నీకు అన్యాయం చేశాను అనుపమ, నువ్వు నాకు శాపం పెట్టవలేదు, నీ మూగరోధనే నాకు పాతాళానికి తొక్కేసింది, ఇప్పుడు నేను ఒక జైల్లో ఉన్న ఖైదీని అని బాధపడుతూ ఉంటే ఇంతలో ఒక పోలీస్ ఆఫీసర్ అన్నం తీసుకొచ్చి, నువ్వు అన్నానికి రాలేదు కదా అందుకే నీ కోసం తీసుకువచ్చాను అంటే అజయ్ మాత్రం, మీరు నా మీద జాలి పడాల్సినంత మంచివాడిని ఏం కాదు సార్ నేనంటే వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్, నువ్వు హత్య చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను అంటే ఇక వెంటనే అజయ్, నేను ఒక్కరిని కాదు సార్ చంపింది, తాళి కట్టిన భార్యని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, నా మీద ఆశలు పెట్టుకున్న చెల్లిని, తమ్ముణ్ణి, బంధువర్గాలనందరినీ చంపేశాను, అందరినీ మానసికంగా చంపేశాను, క్షమించడాన్ని హంతకుణ్ణి అయిపోయాను, తింటాను బ్రతకడానికి కాదు పశ్చాత్తాపడ్డానికని పోలీస్ చేతులు అన్నం తీసుకొని గబగబా తింటూ ఉంటాడు. ఇక్కడేమో అనుపమ ఏడ్చేస్తూ, మాధురి తనకు తాను ప్రాణం తీసుకుంది, కానీ మీరే చంపారని మీకు శిక్ష పడింది, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడానికి అక్కడ ఎవ్వరూ లేరు, జరిగిందేదో జరిగిపోయిందని ఇక్కడికి వచ్చినా జాలిపడి క్షమించే వాళ్ళేమో, కానీ అలా జరగలేదు, మీరు జైల్లో ఉండిపోయారు
అని ఏడుస్తూ ఉంటే ఇంతలో అక్కడికి శౌర్య వస్తాడు. శౌర్యని చూసి అనుపమ కన్నీళ్ళు తుడుచుకుంటే శౌర్య, అమ్మ ఎందుకమ్మా అలా ఉన్నావు? ఆ కళ్యాణి ఏమన్నా అనిందా? ఏమన్నా తలతిక్క పని చేసిందా? అనే ఉంటుంది. దాని తలకున్న కొమ్ములు తీసేసి తోక కత్తిరించి పడేయాలి. దాన్ని నువ్వు వెనకేసుకొస్తూ ఉంటావు, కానీ అది నేను ఎంత టార్చర్ పెడుతుందో నాకు తెలుసమ్మా. అందుకే నిజం చెప్పేద్దాం అంటున్నా, కానీ నువ్వేమో వద్దంటున్నావు. నిజం చెప్తే త్యాగం చేసింది నువ్వే అని తెలిస్తే అప్పుడు నిన్నెంత బాధ పెట్టిందో, ఎవరిని మోసం చేశారో తెలుసుకుంటే అప్పుడు దాని తెక్క కుదిరి నీకు క్షమాపణ చెప్తుందమ్మా, చెప్పేద్దామంటే ఇక అనుపమ మాత్రం వద్దు నాన్న, బాధపడడం నాకు అలవాటైపోయింది. కళ్యాణి మాధురి కడుపులో పడ్డప్పటి నుంచి నేను బాధపడుతూనే ఉన్నాను. నా వల్ల వాళ్ళమ్మ చనిపోయిందన్న బాధతోనే ఇలా కోపం ద్వేషం చూపిస్తుంది అంటే వెంటనే శౌర్య, నిజం చెప్పేస్తే ఆ కోపం ద్వేషం ఉండవు కదమ్మా అంటే వెంటనే అనుపమ, వద్దు నాన్న, ఈ కాలం పిల్లలకి నిజం చెప్తే తీసుకునే ధైర్యం ఉంటుందో లేదో. వాళ్ళమ్మే ద్రోహం చేసింది, మోసం చేసింది, ఇదంతా చేసిందని తెలిస్తే అది తీసుకోలేక కళ్యాణి ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే అసలే పెళ్ళిడికి వచ్చిన పిల్ల, చాలా బంగారు భవిష్యత్తు ఉంది, వద్దు నాన్నని మాట్లాడుతూ ఉంటే ఇక శౌర్య మాత్రం అనుపమని బాధగా అలానే చూస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కమింగ్ సూన్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.